దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి సంబంధించిన పుష్కర గడియాలు ఖరారయ్యాయి. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించిన ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరమ్మకు పుణ్య స్నానాలు ఆచరించే తేదీలను అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం 2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. మొత్తం 12 రోజుల పాటు ఈ మహాపర్వం కొనసాగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ ఇచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి అభిప్రాయాలకు ఏపీ దేవాదాయ శాఖ ఆమోదం తెలపగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తుది ఆమోదం ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ ద్వారా గోదావరి పుష్కరాల ముహూర్తం అధికారికంగా ఖరారైంది. గోదావరి పుష్కరాలు ప్రధానంగా రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నారు. ఈ మహా ఉత్సవాల ఏర్పాట్ల కోసం సుమారు 2105 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాల నిర్వహణ కోసం మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు 2 సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా బాధ్యతల కోసం ప్రభుత్వం నియమించింది. భక్తుల సౌకర్యం, భద్రత, రవాణా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముహూర్తం ఖరారు కావడంతో 2027 వర్షాకాలంలో గోదావరమ్మకు మహా పండుగ జరగనుంది. లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. అయితే ఇదే ముహూర్తానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన తేదీలనే తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా గోదావరి పుష్కరాలు 2027కు సంబంధించి ఏపీలో ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.